అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏంటంటే నా బాల్కనీ తోటలో నేను పండించిన ఆ టమాటాలు ఇంకా ఒకే ఒక్క వంకాయ పండిపోయిందండి. దాంతో పచ్చడి చేద్దాం పదండి. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఒకసారి మన వీడియోకి లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. ఇదిగో చూడండి, బాల్కనీలో వంకాయ చెట్టు. ఈ చెట్టు దగ్గర 1.5 year నుంచి ఉందండి. ఇది దగ్గర 2 kgs దాకా కాస్తుంది. అంటే ఒకేసారి కాదు, 4 కాయలు అలా కాస్తూనే ఉందన్నమాట. ఒక్కోసారి 1/4 kg దాకా కూడా ఒకేసారి కాసేది. చూసారా, ఇప్పుడు ఒకే ఒక కాయ ఉంది, అది పండిపోయింది అనమాట. నేనే పండబెట్టేశాను పచ్చడి చేసేద్దామని. ఇప్పుడు ఈ ఒక్క కాయ కోసుకొని ఇంకా ముందు వైపు ఉన్న టమాటా చెట్టులోని టమాటా కాయలు కోసుకొని కమ్మని వంకాయ టమాటా కొత్తిమీర కూడా కలిపి పచ్చడి చేసుకుందాం పదండి. ఒక్క వంకాయకి 4 టమాటాలకి ఇంత సినిమానా అనుకోవాకండి. ఆ పండించిన వాళ్ళకున్న ఆనందం మామూలు వాళ్ళకి అర్థం కాదండి. బాల్కనీ గార్డెన్ చేసే వాళ్ళకి ఆ ఆనందం ఏందో అర్థం అవుతుంది అనమాట. అన్ని ఆర్గానిక్ గా మన చెట్లో 4 కాయలు కోసుకున్నా గానీ ఆ టేస్ట్ వేరు, ఆ ఆనందమే వేరండి అసలు. ఇప్పుడైతే పచ్చడికి నేను ఎండుమిరపకాయలు ధనియాలు ఫ్రై చేసి పెట్టాను. ఆ ఒక్క వంకాయని సన్న ముక్కలు చేసి ఫ్రై చేశాను. దాని తర్వాత కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేశాను. దాని తర్వాత టమాటాలు కూడా వేసి ఆయిల్లో మగ్గనిచ్చాను. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి సరిపడా చింతపండు, ఉప్పు, వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ పట్టేశాను. చూసారు కదా, మనకు మెత్తగానే వేసుకోవచ్చు, లేదా కొంచెం పలుగ్గా వేసుకున్నా గానీ బానే ఉంటది. మన చెట్లో కాసిన కాయలతోటి బయట తెచ్చిన కొత్తిమీరతోటి కమ్మని పచ్చడి రెడీ అయిపోయింది. ఇష్టమైతే దీంట్లో మళ్ళీ తిరగమాత కూడా వేసుకోవచ్చండి. చూసారు కదా, వేడి వేడి అన్నంలో ఒక చిటిక నెయ్యి తగిలిచ్చి ఒక స్పూన్ నిండా ఈ పచ్చడి కలుపుకొని తింటుంటే అసలు కూర ఒకటి ఉంది దాన్ని వేసుకోవాలన్న సంగతే గుర్తుండదండి. బాల్కనీలో చెట్లు పెంచాలనే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి గ్రీన్ డేస్ తెలుగు ఛానల్ అని ఇంకొక ఛానల్ ఉందండి. ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారంటే నేను బాల్కనీలో కాయించిన రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులు, వీటికి సంబంధించిన అన్ని వీడియోస్ ఉంటాయి. ఇంకా మన పొలానికి వెళ్ళి నేను అక్కడ తీసుకొచ్చిన మన తోటలకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? మరైతే ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. ఆగండి, వెళ్లే ముందు ఒకసారి మన వీడియోకి ఒక లైక్ కొట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళండి.